ఎక్కడో మంచం మీద లేకపోతే సోఫాలో హాయిగా పడుకోవాల్సిన బెడ్ అండి. ఇక్కడికి వచ్చి బీచ్ రోడ్లు ఉప్పు గాలి తగులుతూ ఎండకి ఎండిపోయి వర్షం తడిసిపోయి ఎంతో ఇబ్బంది పడుతుంది. ఎవరో ఆటోలో తెచ్చి దీన్ని వదిలేశారండి ఇక్కడ. పాపం వెళ్ళినప్పుడల్లా ఆటోలన్నిటిని అలా చూస్తుందండి. నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఎవరైనా వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారేమో అని దాని పాపమా, దాని ఆశ, దానికి తెలియదు కదండి. దాన్ని వదిలించుకోవడానికి ఇక్కడికి తెచ్చి వదిలేశారని. బుజ్జిగా చిన్నప్పుడు ఉన్నప్పుడు పిల్లలు ఆడుకోవడానికి తెచ్చి వదిలేస్తారు. ఇవేమైనా ఆట బొమ్మలు అనుకుంటున్నారా వాళ్ళు? నిజంగా చాలా బాధ అనిపించింది. నేనైతే ఒక మనిషిని అరేంజ్ చేసి పెట్టానండి ఇక్కడ, రోజు దానికి ఫుడ్ పెట్టడానికి. ఈరోజు నేను కూడా చూడడానికి వచ్చాను దాన్ని. ఒక మనిషి రెగ్యులర్గా వెళ్ళి దానికి ఫుడ్ పెడతాడండి. అలాగైతే దానికి అరేంజ్ చేశాను. మనల్ని ముట్టడానికి ఒప్పుకోవట్లేదండి, లేదా బెల్ట్ వేసేది దీని పాటికి. ఇవి చాలా విశ్వాసంగా ఉంటాయండి. నిజంగా ఆత్మగౌరవంతో కలిపి ఉంటాయి. కొన్ని డాగ్స్ అయితే మనల్ని ముట్టనివ్వు, ఓనర్స్కే ఓన్లీ లాయల్గా ఉంటాయి. నిజంగా దీన్ని చూస్తే నాకైతే కడుపు తరిగిపోతుందండి, చాలా బాధ అనిపిస్తుంది. అయితే రెగ్యులర్గా ఒకరికి అరేంజ్ చేశాను ఇక్కడ దగ్గరలో వాళ్ళకి, అమౌంట్ ఇచ్చాను వాళ్ళకి. మిల్క్ పెట్టండి, రెగ్యులర్గా పెడిగ్రీ పెట్టండి, దానికి అలవాటు అని చూసుకుంటామని చెప్పారు వాళ్ళు. నేను కూడా 2 డేస్కి ఒకసారి వెళ్ళి చూస్తాను, ఎందుకంటే వీడు నాకు బాగా నచ్చాడండి.